చైల్డ్ డెవలప్మెంట్ వాయిస్ అందులో ఏపీ ఇవ్వడం జరిగింది. పౌష్టికాహారం యొక్క ఆవశ్యకత, న్యూట్రిగార్డెడ్ సంపదము, బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి మొదటి 6 సంవత్సరాల దశలో 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ అండర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. రెండవది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వారి స్కీమ్. అందులో 3 ఏబీసీ కింద వర్గీకరించడం జరిగింది. జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామ, వాటర్ సెట్ డెవలప్మెంట్. మూడవది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్, భూ ఆదరణలు భాగస్వామ్యం మరియు అవగాహన కల్పించడం. నాలుగవది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ రూపొందించుట మరియు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనుసంధానించుట అక్టోబర్ 2, 2026న ప్రారంభించింది. ఐదవది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. అందులో జల్ జీవన్ మిషన్ 2.0 పిఎం జన్మ మరియు డిహెచ్గా గ్రామాలలో అమలు పరచడం. ఆరవది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్. ఏడవది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ మరియు ఎంపవర్మెంట్. అందులో ఏపీ కింద వర్గీకరించడం జరిగింది. నాసా భారత్ అభియాన్ నిర్వహించడానికి గాను లేదా అమలు పరచడానికి గాను నాసా ను గుర్తించుట మరియు ప్రజల్లో అవగాహన కల్పించడం. దివ్యాంగుల యొక్క అభ్యున్నతికి స్కీమ్లు, హక్కులపై అవగాహన కల్పించడం కొరకు. ఎనిమిదవది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మేరా కాన్ మేరే పహాడ్ పూర్తి చేయడం గురించి. 9వ ఏబిసిడి కింద నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అందిస్తున్న సేవలు మరియు వివిధ హెల్త్ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం. వివిధ సీజనల్ వ్యాధుల నిర్మూలన మరియు చర్యలు. ఎస్ఎన్సీ బలోపేతం చేయుటకు మరియు వాటర్ శానిటైజేషన్ అండ్ హైజీన్ అంటే వాస్. గర్భిణీ స్త్రీలు, పిల్లలు మరియు అడల్ట్స్కేన్ మరియు పిల్లలకు ఆరోగ్యం, పౌష్టికాహారం, ఇమ్యునైజేషన్పై అవగాహన. 10వది ఆది కర్మయోగి అభియాన్లో భాగంగా జన్సూన్ వాయ్ నిర్వహించగలుగుతారు. ఇది ఈ రోజు యొక్క ఎజెండా అంశం అండి. అందులో ఫస్ట్ అది అంగన్వాడీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు.